గీత అభినవ గుప్తుడు తెలుగు అనువాదం చేశారు. విజయవాడ స్టెల్లా కళాశాల సంస్కృత విభాగాధ్యక్షులు శ్రీమద్ భాగవతే అద్వైత మత ప్రతిష్ట ఎ స్టడీ ఆఫ్ సంగీత్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయం వీరు రచించారు. కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు ధూళిపాళ రామకృష్ణ గారు, తర్వాత శ్రీ ఉన్నం జ్యోతివాసు గారు కవి రచయిత. అలాగే ఆరాధన, ఎర్రరెప్పలు, నేనొక పూల రెమ్మనే ఇలాంటివి అనేకమైనటువంటి రచనలు చేశారు. ప్రాచీన కావ్య పరిష్కరణలు చేస్తూ ఎన్నో సంచికలకు సంపాదకత్వం చేస్తున్నారు ఉన్నం జ్యోతివాసు గారు. తదుపరి అనిల్ డానీ గారు, వీరు కొండపల్లికి చెందినవారు. ప్రముఖ కవి, గత దశాబ్ద కాలంగా సాహితీ సేవ చేస్తూ ఉన్నారు. 8వ రంగు, స్పెల్లింగ్ మిస్టేక్, గాంధారి వాన 3 కవితా సంపుటాలు వెలువరించారు. కథల్లో ప్రవేశం ఉంది. 100కు పైగా విమర్శన వ్యాసాలు రాశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక అవార్డులను అందుకున్నారు అనిల్ డానీ గారు. మరి ఈనాటి కవి సమ్మేళనానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు. వీరు గుంటూరుకు చెందినవారు. నాగ భైరవ కోటేశ్వరరావు గారి ప్రోద్బలంతో సాహిత్య రంగం పద్మశ్రీ హరిహర మంగళం వారి డాక్టర్ ఏకే పళనివేల్ వారి గురువుల వద్ద సంగీత రంగంలో రాణించారు. డోలు, ఘటం, కంజీర వాద్యంలో గ్రేడ్ కళాకారులు. తెలుగు సాహిత్య రూపకాలు సమగ్ర పరిశీలన వీరి పరిశోధన వ్యాసం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిపై కేంద్ర సాహిత్య అకాడమీ మోనోగ్రాఫ్ రాయించారు. అనేకమైనటువంటి రచనలు చేశారు. అనేక పురస్కారాలు అందుకున్నారు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు. ఈనాటి తెలుగు భాషా దినోత్సవ కవి సమ్మేళనానికి అనుసంధానకర్తగా వ్యవహరించవలసిందిగా డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారిని ఆహ్వానిస్తున్నాం. అధికారుల నుంచి ఆఖరి వరుసలో ఉన్నవారి వరకు అందరికీ నమస్కారం. కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడు కాడు, పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా దలంతురు. క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకిలా చక్రమందు, క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకిలా చక్రమందు, గడచిపోయిన యుగముల నాటి చరిత పుట్టింప కవియే సమర్థుడగును. తమ్మి చూలి కేలుదమ్మిని గల నేర్పు కవి కలంబునందు కలదుగాన, ఈశ్వరత్వం అతనికే చలామణి అయ్యే నిక్కువముగ పూజనీయుడతడు. ఈశ్వరత్వం అతనికే చలామణి అయ్యే. అయ్యా, ఈశ్వర శబ్దం కవికి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. కవీశ్వరుడు అనగలమే కాని ఇంకే ఏ కళాకారుణ్ణి గాని ఏ మహారాజును గాని ఈశ్వర శబ్దంతో మనం సంధించలేము, పిలవలేము. అందువల్ల క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకిలా చక్రమందు, అది కవికే సాధ్యం. కవులు మాత్రమే కాలాన్ని జయించి కాలాన్ని స్తంభింపజేసి మనకు అందిస్తారు. కనుకనే వాల్మీకి వ్యాసులతో మనం ఉన్నాం. కనుకనే కాళిదాస్ ఇంకా మన నాలుకల మీదనే ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు ఎందరో భాషను పండిస్తున్నారు. వాళ్లకు ప్రతినిధులుగా ఇప్పుడు ఈ కవులు వేదిక మీద ఉన్నారు. మొట్టమొదటిగా దొడ్డవరపు వెంకట మల్లీశ్వర సత్యనారాయణ గారు. ఆయన పద్యకవి. ఈ మధ్యనే మంచి శ్రీకృష్ణ లీలా రించోళి అనే పద్యకవిత్వం రాశాడు. వారిని వినిపించవలసిందిగా కోరుతూ, మనకున్న కాల వ్యవధి చాలా తక్కువ గనక 3 నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్ర ప్రగతి కాయువు పట్టునై, చంద్రకాంతితోడ చల్లనయ్యు. శ్లేషను గ్రహింతురుగాక. చంద్రకాంతితోడ చల్లనయ్యు, అలరుగాక మనదు అమరావతీపురి. అలరుగాక మనదు అమరావతీపురి. ఆంధ్రులారా కీర్తి సాంధ్రులారా, ఆంధ్రులారా కీర్తి సాంధ్రులారా. నుడువ నలవిగాని నుజివీడు రసాల తీయందనమ్ములే తెలుగు భాష. అవ్యక్త మధురమౌ అయ్యల కోయిల ఆనంద రవములే ఆంధ్ర భాష. కడియాన నెలకొన్న
కమనీయ సుందరోద్యానవనమ్ములే ఆంధ్ర భాష.